జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. విద్యార్థులు నిర్వహించిన ప్రభాత్ బేరీలో గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగరవేశారు. పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, స్వతంత్ర సమరయోధులు, అమరవీరులు, రాజ్యాంగ నిర్మాతల కృషిని స్మరించి వారికి జోహార్లను అర్పించారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలుగు స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయహస్తం అమలు చేయుచున్నది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 101 ఫీట్ల